హరిపదాలకు స్వాగతం. ఈరోజు మరో కోణంలో చర్చించబోతున్న విషయం ఇల్లు కట్టడం. ఈ ఇల్లు కట్టడం అనేది చాలామంది జీవితంలో ఒక పెద్ద డ్రీమ్, ఒక కళ. దాన్ని సాధించడం కోసం మొత్తం జీవితం అంతా ఖర్చు చేస్తారు. ఇది ఎంత ప్రమాదం అనేది నేను స్వయంగా ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. వాస్తవానికి నేను ఇది చెప్పకూడదు, కానీ కొంత అవగాహన కోసం చేస్తున్నాను. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ ఇల్లు కట్టుకోవడం అనే ఒక చిన్న సెంటిమెంట్తో నడిచిపోతున్నాయి. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. అసలు మొట్టమొదట చాలామంది ప్రజలు, చాలా కుటుంబాలు కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఏ కోణంలో ఆలోచిస్తున్నారు, దీంట్లో ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత ప్రాధాన్యత అంశంగా మారిపోయింది, దాన్ని ఏ విధంగా ఈ ఆర్థిక వ్యవస్థలు, బ్యాంకులు, ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్నాయి. మీరు నిజంగా ఇల్లు కట్టి అచీవ్ అయ్యే ఒకే ఒక్క విషయం, అది ఈ ఇల్లు నాది అనే సంతృప్తి, ఇది నా సొంతం అనే సంతృప్తి. నేను చాలామందితో చెప్పా, ఈ ఒక్క సంతృప్తి, ఎమోషనల్ ఫీలింగ్ తప్ప మరి ఏ విధంగానూ. అందుకే చాలామంది అంటుండేవాడిని, ఇల్లు కట్టుకుంటే ఒకే ఒక లాభం, కట్టుకోకపోతే 99 లాభాలని. మరి నేను రియాలిటీ రంగంలో ఉండి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉండి ఇలాంటి విషయం చెప్పడం అనేటటువంటిది చాలా ప్రమాదకరం కదా. అయినా మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. ఇల్లు కడితే కలిగే లాభం, అది ఆత్మసంతృప్తి, ఇది నాది అనేది. నిజంగా ఎక్కువ మంది జీవితాల్లో ఆ ఇల్లు మీదే అవుతోందా అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఆ ఇల్లు నిజంగా మీదే అవుతుందా? ఎక్కువ శాతం అంటే ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో ఎక్కువ శాతం ఇల్లులు బ్యాంకుల్లోనో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లలోనో అప్పు తీసుకుని కట్టుకుంటున్నారు. అవునా కదా, చెప్పండి. దానికి ఏం చెప్తారంటే, నాకు ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి ప్రతి నెల కొంత ట్యాక్స్ కలిసి వస్తుంది కాబట్టి ఇల్లు కట్టుకుంటా అని చెప్తారు. నిజానికి మీరు ఇల్లు కట్టుకుంటే, ఉదాహరణకు ₹1 కోటి మీరు ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడు కోటి అనాల్సి వస్తుంది. ఈ ₹1 కోటి ఇల్లు కట్టుకోవడానికి మీరు ఒక 20% అమౌంట్ని డౌన్ పేమెంట్ చేస్తారు. అంటే ఒక 20 లక్షలు మీరు ఎవరైతే ఇల్లుని మీకు అమ్ముతున్నారో వాళ్ళకి ఇస్తారు. ఒక 80% మీరు లోన్ తీసుకుంటారు, అంటే సుమారుగా ₹80 లక్షల. చాలా సాధారణ విషయం ఏంటంటే, మీరు ఒక ₹1 కోటి ఒక 3 గదుల ఇల్లుని మీరు సమకూర్చున్నట్టయితే సిటీలో, అంటే నేను ఇంకొంచెం అర్బన్ టౌన్ ఏరియాలకి, ఇంకొంచెం గ్రామీణ ఏరియాలకి వస్తే ఇది మారుతుంటుంది. ఉదాహరణ కోసం ₹1 కోటి విషయం చెప్తాను. ₹80 లక్షల మీరు వెచ్చించారు. ₹80 లక్షల మీకు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లేదా ఒక బ్యాంక్ ఇచ్చింది. అంటే ఈ 80 లక్షలు మీరు ప్రతి నెల సుమారుగా ₹1,00,000 ప్రభుత్వాల బ్యాంకులు కానీ ఏదైనా సుమారుగా ₹1,00,000 మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. అంటే నెలకి ₹80,000 మీరు బ్యాంకుకి చెల్లిస్తూ ఉండాలి. అది కూడా సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు. ఒకవేళ మీరు మీ 30వ ఏట లేదా 35వ ఏట మీ సొంతింటి కలని ఇలా నెరవేర్చుకున్నట్టయితే, మీరు రిటైర్ అయ్యే సమయానికి సుమారుగా ప్రతి నెల ₹80,000 మీరు అప్పు చెల్లిస్తూ ఉంటారు. ఎన్ని గదులు ఇంటికి? అయితే ఒక హాలు, బెడ్రూము, 2 గదులు, లేదా మండువా, కార్ పార్కింగు, లేదా ముందు ఒక చిన్న స్థలం, ఖాళీ స్థలం, అంటే సుమారుగా 150-200 గజాల స్థలంలో. సో ఈ స్థలంలో మీకు ₹80,000 నెలకి కడుతూ ఒక 20 సంవత్సరాల పాటు కడుతున్నారంటే, ఇప్పుడు ఎప్పుడు కట్టకపోయినప్పటికీ, ముఖ్యంగా ఒక సామాన్యమైన ప్రశ్న, ₹80 లక్షల మీకు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లేదా బ్యాంకుకి సంబంధించినటువంటి ఆస్తి అవుతుందా? 20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి
ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటున్నటువంటి మీ ఆస్తి అవుతుందా? అంటే మొట్టమొదటి కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, ఇది నా సొంతం ఇల్లు అనే భావనకే ఇది దెబ్బ కొడుతుంది. మీది కానే కాదు ఇల్లు. మీరు కావాలంటే సంతకాలు పెట్టే ప్రతి పేపర్లో ప్రతి పదాన్ని, అక్షరాన్ని, స్టేట్మెంట్ని చదువుకోండి 1కి 4 సార్లు. వాడు ప్రతి వాక్యంలోనూ ఈ ఇల్లు మీది కాదు, ఈ ఇల్లు నాది, ఎందుకంటే దీనికి నేను 80 లక్షలు ఇచ్చా, మీరు 80,000 మాత్రమే కడుతున్నారు, కాబట్టి ఈ ఇంటికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి చెల్లించే వరకు, అంటే మీరు రిటైర్ అయ్యే వరకు కూడా ఈ ఇల్లుకు సంబంధించిన సర్వ హక్కులు మావే, మీవి కావు అని ఒక 100 సంతకాలు పెట్టించుకుంటాడు. సో మొట్టమొదటి మీ భావానికి వేఘాతం ఏర్పడుతుంది. ఇంకా విచిత్రమైన చూడండి, మీరు నెలకి 80,000 కడుతూ, ఒకవేళ మీ జీతం 1,00,000 రూపాయలు, 1,50,000 ఉంటే, లేదా 2 లక్షలు ఉంటే మీరు 80,000 కట్టడం అనేది సమంజసం. మీరు ఇదే విషయాన్ని ఒక 20 లక్షల రూపాయలకి ఇల్లు కట్టుకునే దాన్ని కూడా వర్తింపు చేసుకోవచ్చు. 20 లక్షల రూపాయలకి మీరు 4 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే 16 లక్షల రూపాయలు మీరు చెల్లించాల్సి వస్తే, నెలకి 16,000 కడితే మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మీరు ఉంటున్నట్టయితే, ఈ ఇల్లు మీరు కనీసం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు మీరు చెల్లిస్తున్నట్టయితే కూడా ఇదే వర్తిస్తుంది. మరి మీది కాని ఇంటికి ఒక్కసారిగా 80,000, 40,000, 50,000 ప్రతి నెల చెల్లిస్తూ పోతూ ఇలా మీ జీవితం మొత్తాన్ని ఆ లోన్ చక్రంలో తిరుగుతున్నట్టయితే మీరు ఎప్పుడు మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు? ఇది మొట్టమొదటి ప్రశ్న. అంటే మీ ఇల్లు కాదది, కానీ మీ ఇంటికి ప్రతి నెల మీరు చెమటోడ్చి సంపాదించి కడుతున్నారు. ఒక చిన్న పోలికి చెప్తా, ఇది కొంచెం సుదీర్ఘంగా చర్చించే విషయం కాబట్టి కొద్దిగా వీడియో కొంచెం ఎక్కువ ఉంటుంది, చివరిదాకా చూడండి. ఇప్పుడు అదే 3 బెడ్రూమ్ల ఇల్లు మీరు ఒక సిటీలో లేదా ఒక టౌన్లో తీసుకున్నట్టయితే 10,000 నుంచి 20,000 రూపాయలు రెంట్, కిరాయి కడతారు, అద్దె చెల్లిస్తారు. ఒకసారిగా 80,000 రూపాయలు చెల్లించేటటువంటి ఈఎంఐకి తప్పనిసరిగా కట్టాల్సింది మీకు 10,000 లేదా 15,000, 20,000కి తగ్గిపోయింది. అంటే మీ సంపాదన 2 లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. 1,00,000 రూపాయలు ఉన్నప్పటికీ మీరు 80,000 రూపాయలు అక్కడ కట్టకుండా 20,000 లేదా 15,000 చెల్లించినట్టయితే అక్కడ ఏ సౌకర్యాలు అయితే మీరు మీ ఇంటికి సంబంధించిన పొందుతున్నారో అవన్నీ ఇక్కడ పొందుతారు. అవునా కదా? మీ చేతిలో తిరిగి 60,000, 70,000 రూపాయలు మీ చేతిలో నగదు నిల్వలు ఉంటాయి. దీన్ని మీరు రకరకాల ఆస్తులుగా మార్చుకోవచ్చు. అంటే వ్యాపారం చేసుకున్న ఆస్తులుగా మార్చుకోవచ్చు, చిట్టి వేసుకోవచ్చు. బ్యాంకులో వేస్తే కూడా మీకు ప్రతి నెల 1,00,000 రూపాయలకి మీకు వచ్చే ఇంట్రెస్ట్ని మీరు చూసుకోండి. 1,00,000 రూపాయలకి మీకు వచ్చే ఇంట్రెస్ట్ లెక్క పెట్టుకోండి. 10 లక్షలకి 10,000 వస్తుంది. బాగుంది కదా జీవితం? ఆ 10 లక్షలకి 10,000 పెడితే మీకు అద్దె కట్టేయగలిగారు కదా. సో మీ దగ్గర ఉన్నటువంటి డౌన్ పేమెంట్ కట్టగలిగే డబ్బుతోటి మీరు ఒక అద్దె ఇంట్లో జీవితకాలం హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించవచ్చు. ఇంకా చాలా టెక్నిక్ చూడండి. ఓనర్ని పిలిచి, ఈ ట్యాప్కి ఏమైంది, ఇక్కడ రంగు సరిగా లేదేంటి, మీరు సరిగా ఇంటిని మెయింటైన్ చేయట్లేదేంటి, మీరు ట్యాక్సులు సరిగా కడుతున్నారా, ఇంటి ముందు పార్కింగ్ సరిగా చేయలేదేంటి, ఇవన్నీ మీరు సతాయించుకు తినొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. సో అక్కడి నుంచి ఇంకొక స్టెప్ వెళ్దాం. సో ఇప్పటివరకు మనం ఇన్ని వేల రూపాయలని మీరు ఆదా చేసుకున్నారు, చిట్టి కట్టుకున్నారు, లేదా ఇంట్రెస్ట్ చేసుకున్నారు. సొంత ఇంటి కళ అనేటటువంటి వల్ల మీరు మీ జీవితాన్ని మొత్తాన్ని హౌస్ సెంటర్డ్ లైఫ్ అయిపోయింది అంటారు. దీనివల్ల నష్టాలు 3 చెప్తే చాలు, ఎక్కువ చెప్పక్కర్లా. ఎప్పుడైతే మీరు హోమ్ సెంటర్డ్ లైఫ్ అయిపోయిందో, మీ అబ్బాయినో అమ్మాయినో స్కూల్ చదివించాలి. మీ సొంత ఇల్లు ఉంది, మంచి స్కూలు ఒక 20 కిలోమీటర్ల అవతల ఉంది. మీరు ఎలా ఆలోచిస్తారు? ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్ ఆలోచిస్తారు. సరిగా ఉండకపోవచ్చు. అంటే మీ ఎడ్యుకేషన్, మీ పిల్లలకి ఏదైతే కెరీర్ నిర్మాణం చేస్తుందో ఆ చదువు దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొత్తం మీరు హౌస్ సెంటర్డ్ అయిపోయింది కాబట్టి ఆ ఇంటికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్కి, కలర్ఫుల్గా చేయించాల్సిన దానికి, అదనంగా మీరు చెల్లించాల్సిన పన్నులకి కూడా మీరు ఎప్పటికప్పుడు సమకూర్చుకోవాలి. సో ఎప్పుడైతే సమకూర్చుకుంటున్నారో మీ పిల్లవాడికి ఒక 50,000 రూపాయలు కట్టి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలంటే ఇక్కడ కట్టే ఈఎంఐ, ఇక్కడ కట్టేటటువంటి అదనంగా మీ ఇంటికి సంబంధించిన ట్యాక్సులు, పన్నులు, లేకపోతే మెయింటెనెన్స్, ఆ ఖర్చుల మేర మీ అబ్బాయికి 30,000 లేదా 10,000 కడితే చాలులే. అంటే ఇల్లు కేంద్రం అయింది, మీ అబ్బాయి విద్య కెరీర్ కేంద్రం కాలేదు. రైట్.
ఇంకొక నష్టం. మీరు హైదరాబాద్ లాంటి సిటీ తీసుకుంటే ఉప్పల్లో ఎక్కడో మీరు ఇల్లు తీసుకున్నారు. మీరు చేయాల్సింది కేపీహెచ్బిలో ఉద్యోగం ఉంది. ఇక్కడి నుంచి మీరు రోజు మీ సొంత ఇల్లు కేంద్రం కాబట్టి అదనంగా ఎన్ని గంటలు ప్రయాణం చేస్తారు, ఏ విధమైన అలసటకు గురవుతారు, తిరిగి తిరిగి అలసిపోయి 10 గంటలు 10:30కి వచ్చి మీ సొంతింట్లో పడుకున్నానన్న ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. ఆ కష్టాన్ని నష్టాన్ని కూడా మీరు ఇంట్లో కేంద్రంగా జీవితం కాబట్టి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మూడో పెద్ద నష్టం చూడండి, మీరు ఈరోజు కట్టినటువంటి ఇల్లు, ఇది ఆర్థిక పరిభాషలో చెప్తున్నా, ప్రతిరోజు దాని యొక్క విలువలో తగ్గుదల వస్తూ ఉంటుంది. దీన్ని డెప్రిషియేషన్ అంటాం, మనం తరుగుదల అంటాం. భూమి వాల్యూ పెరుగుతుంది, ఇల్లు వాల్యూ తగ్గుతుంది. అలాగే ఇల్లు రోజు రోజుకి పాతబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు ఎప్పుడైనా ఒకటి అప్పు చేసిన ఇంటిని మీరు అమ్మలేరు, ప్రధానమైన విషయం. పెరిగితే విలువ, భూమి విలువ పెరగాలి. ఆ భూమి విలువ కూడా ఒక్కోసారి ఒక శాచురేషన్, ఒక సంతృప్తి స్థాయికి వచ్చిన తర్వాత పెరగదు. కాబట్టి పైన ఇల్లులు ఏమంటే ఇల్లు మాకు నచ్చలేదండి అంటాడు కొనుక్కునేవాడు. సరే, అమ్ముకోవడం దాకా వద్దులేండి, బాధపడతారు. మీరు సొంత ఇల్లు కోసం ఆలోచించినప్పుడు అమ్ముకోవడం మాట్లాడితే చిరాకు పెడుతుంది కదా, ఆ విషయం పక్కన పెట్టేస్తారు. కాబట్టి మీరు ఇల్లుని సొంతం చేసుకున్న తర్వాత జీవితకాలం బ్యాంకు యొక్క ఆస్తిని మీరు అనుభవిస్తూ 8,000 10,000లో మీరు అద్దెతో కిరాయితో ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని 80,000కి 50,000కి పెంచుకుని మేరకు మీ సంపాదనని తెచ్చుకోవాలి. ఇంకోటి, ఒకటి పిల్లల కెరీర్, 2 మీరు మీ ఇంటిని కేంద్రంగా ఉంటున్నారు కాబట్టి మీరు వ్యాపార స్థలానికి, ఉద్యోగ స్థలానికి అత్యంత దూరాలు ప్రయాణించాల్సి రావడం, 3వది తరుగుదల అయిపోతున్నటువంటి ఆస్తిని రోజు చూసుకుంటూ కుమిలిపోవాల్సి రావడం. సరే, ఇంకొక 4వ విషయం కూడా చెప్తా. మీది హౌస్ సెంటర్డ్ లైఫ్ కాబట్టి ఆ ఇల్లు ఉంది మీ దగ్గర, తరుగుదల వచ్చింది, మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. చాలా పెద్ద ప్రశ్న ఇది. ఈ ఇల్లు అప్పటికి 20 సంవత్సరాలు అయిన తర్వాత మోడల్ మారిపోయింది, ఈ ఇల్లు యొక్క గదిల యొక్క వాతావరణం మారిపోయింది, సౌకర్యాల కల్పన మారిపోయింది. కాబట్టి మీ పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడికో పెళ్లి చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మీతో ఇదే ఇంట్లో ఉంటారా? ఉండరు. ఇదే ఇంట్లో ఉండనప్పుడు ఎవరి కోసం, భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తున్నారో వాళ్ళకి సంబంధం లేనటువంటి పెద్ద నిర్మాణాన్ని ఇప్పుడు చేసి జీవితకాలం దాన్ని డబ్బు కట్టుకుంటూ కూర్చోవడం ఎంతవరకు తెలివైన పని? మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ గోడలు నచ్చవు, ఇల్లు నచ్చదు, ఈ ప్రదేశమే నచ్చదు, ఉద్యోగరీత్యా వేరే చోటుకి వెళ్తారు, పెళ్లి చేసుకుని ఇంకో చోట ఉంటారు. వాళ్ళకి తగినట్టు వాళ్ళ ఇల్లు గురించి ఆలోచిస్తారు తప్పితే ఇదే ఇంట్లో ఎందుకుంటారు? ఇంకో 5వ పెద్ద ప్రమాదం చెప్తున్నా. మీరు ఇంట్లో 60-65 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ మోకాళ్ళ నొప్పులు పైకి ఎక్కలేరు, ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్కి వెళ్ళలేరు. మీ పిల్లలు మిమ్మల్ని రమ్మని అడుగుతారు, అక్కడికి మీరు వెళ్ళరు. ఎందుకంటే మీకు ఇంటితో ఏర్పడినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్, అప్పు చేసుకున్న ఇంటి మీద కూడా ఎమోషనల్ అటాచ్మెంట్, ఇది ఎంత విచిత్రం చూడండి. కాబట్టి మీరు కదలరు, వాళ్ళు రమ్మంటారు, మీరు వెళ్ళరు. మీ ఆరోగ్యాన్ని కూడా మీరు త్యాగం చేస్తారు. ఒక్క ఇంటి ఎఫెక్ట్ తోటి ఆరోగ్యం త్యాగం, పిల్లల కెరీర్ త్యాగం, మీ ఉద్యోగ వ్యవహారాలకి దూరం త్యాగం, ఇంకా చాలా చాలా ప్రధానమైనది మీ సంతోషాల త్యాగం. మీకుండే 20 సంవత్సరాల్లో సంతోషాల త్యాగం. ఏం సంతోషాలు? మీరు ఒక మంచి ట్రిప్కి వెళ్ళగలుగుతారా? ఈఎంఐ కట్టాలి, 40,000, 30,000, 10,000, 50,000. అదే 50,000 తోటి మీరు ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళి రావచ్చు, ప్రదేశాలు చూడొచ్చు, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు, కారులో వెళ్ళొచ్చు, షికారు చేయొచ్చు, కొత్త ప్రదేశాలు చుట్టి రావచ్చు. మీరు వెళ్ళలేరు. మీ ఇంటిని వదిలి మీరు కనీసం మనస్తృప్తిగా ఏ ప్రదేశానికి, ఏ చూడదగ్గ ప్రదేశాలకి వెళ్ళలేరు. కాబట్టి ఇంత కూపంలో కూరుకుపోతూ ఇల్లు 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 అనుకోవడంలో ఏమన్నా అర్థం ఉందా? చాలా విచిత్రం. నేను 10 సార్లు అడిగాను, ఇంకా చెప్పండి, మీరు ఏమన్నా ఉపయోగం చెప్పండి. నేను 100 నష్టాలు చెప్తా, ఒక్క లాభం చెప్పండి అనేటప్పుడల్లా ప్రతి వాళ్ళు ఏం చెప్పారంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కలిసి వస్తుంది. అయ్యా నాయన, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కలిసి రావడానికి నువ్వు బాండ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదంటే వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఎగ్జంప్షన్ ఉండేవి చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాలు చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇల్లే ఎందుకు? మరి ఇంకొక ఆయన అన్నాడు, సార్ ఎవరు ఇల్లు కట్టుకోపోయిన సంగతి నీకు ఎందుకయ్యా, నువ్వు కట్టుకుంటూ వచ్చే నష్టాలు కదా నీకు కావాల్సింది. నీది కానీ ఇంటి కోసం నువ్వు వెచ్చిస్తున్న జీవితం ఎంత విలువైంది, ఎంతటి అని, నీ త్యాగాలు, నీ సంతోషాలన్నీ చివరికి నీ పిల్లల్ని నిన్ను విడిచిపెట్టిన తర్వాత ఇల్లేంటి నాన్న, పాతకాలం ఇల్లేంటమ్మా, ఇక్కడికి వచ్చి ఎలా ఉంటాం, ఈ గదిలో ఎలా ఉంటాం? నీ టేస్టు, నీ రంగు వాళ్ళకి నచ్చదే. కాబట్టి ఒక కట్టడం కోసం, అది కూడా ఎవరికి ఎటువంటి ఉపయోగం లేని కట్టడం కోసం, ఇవాళ 30 అడుగుల రోడ్డు ఉన్న ఇంట్లో మీ ఇల్లు ఉంది.
60 అడుగులు ఉంటే కానీ రోడ్డు సరిపోనిది, పార్కింగ్ సరిపోయినటువంటి కార్లు ప్రవేశం వచ్చిన తర్వాత మీ అల్లుడు మీ కారు వేసుకొని వచ్చి మీ ఇంటి వీధిలోకి రాలేనప్పుడు ఏం సంతోషం అంటే అది 5-10 సంవత్సరాల్లో మారిపోతుంది ఈ చరిత్రలో. అయినా పరిగెడుతున్నారు మీరు. ఇలా ఇల్లుల కోసం పరిగెట్టి 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 అలసిపోయి మీరంతా త్యాగం చేసామని జబ్బలు రుద్దుకున్న తర్వాత మీ కొడుకు లేకపోతే కూతురు మీ జబ్బను రుద్దడానికి కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, కాశ్మీర్లోనో, ఢిల్లీలోనో లేదా పక్కూరులోనో ఉండి కూడా మీ ఇంటికి రాలేకుండానూ ఉంటారు. ఇంత అవసరమా? దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇల్లు కొంటున్నారా? ఇది ఈ కోణాన్ని ఆలోచించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి, అడగండి, కింద కామెంట్స్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, విషయాలన్నీ పంచుకోండి. నాకు కొన్ని లాభాలు అయితే కామెంట్లో చెప్పండి. ఇల్లు కొంటే, సొంతం అంటే ఉన్న లాభాలు చెప్పండి. ఈ విషయాలు కాకుండా చెప్పండి. నా ఆత్మసంతృప్తి నీది కాదు. సరే, ఒక్క ప్రశ్న వచ్చింది, లాజికల్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఏమండి సొంత డబ్బులు ఉన్నాయండి, ₹1,00,00,000 కొనుక్కున్నాడండి అంటే కూడా చెప్తా, వాడు ₹1,00,00,000 పెట్టి కొనుక్కునే ఇల్లు, ₹1,00,00,000 సొంత డబ్బులు, నువ్వు బ్యాంకులో వెయ్యి, చిట్టీలు కట్టు, వ్యాపారం చెయ్యి, హాయిగా తిరుగు, అద్దెకి తీసుకో, 20,000 పెట్టి, 50,000 పెట్టి బంజారా హిల్స్లో తీసుకో. ఈ ₹1,00,00,000 వచ్చే ఇంట్రెస్ట్ తోటి, 50 లక్షలకు వచ్చే ఇంట్రెస్ట్ తోటి నువ్వు ఇల్లు మంచి ఎంజాయ్ చేయి. ఎవడో బ్రహ్మాండమైన ఇల్లు కట్టి పెడతాడు, దాంట్లో ఎంజాయ్ చేయి. 20 ఏళ్ళు లీజుకు రాయించుకో. నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నచ్చపోతే ఉంది, నచ్చితే ఉంది, అది విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇదివరకు గ్రామాల్లో వ్యవసాయాలు చేసుకునేటప్పుడు వాళ్ళకి తగ్గటువంటి ఇంటిని, అనుగుణమైన ఇంటిని, చలువు పందిళ్ళలో కలిగేటువంటి చక్కని ఇంటిని కట్టుకునేవాళ్ళు. దాని మీద ఎక్కువ డబ్బును వెచ్చించేవాళ్ళు కాదు. ఆ స్థలం సొంతం, అక్కడ ఉండే దొరికేటటువంటి చెట్టు, పుట్ట, కాయ, కసరు అన్నీ ఉచితం. వాటన్నిటితోటి వాళ్ళ శ్రమను నమ్ముకుని ఆ ఇంటిని నిర్మాణం చేసుకుంటే ఆ ఇంట్లో సౌకర్యంగా హాయిగా పర్ణశాలలో ఉండడం అనేటటువంటిది గొప్పదై ఉండొచ్చు. అప్పటికే అది కూడా శ్రమతో కూడిన కానీ కాబట్టి ఇల్లు కట్టి చూడు అని ఉండొచ్చు. కానీ ఈ కాలంలో ఇంటికి లోన్ తీసి మళ్ళీ ట్యాక్స్ కోసమని సబ్ప్రైమ్ లెండింగ్ అని అమెరికా మొత్తం కూలిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటికి కాకుండా ఇంకో ఇంటికి కూడా నీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం తీసుకో అని ప్రోత్సహించి ఇలా అందరూ కూడా మీ మీద వ్యాపారం చేస్తున్నారు, మీది కాని ఇంటి కోసం, మీదైన డబ్బు కోసం. కాబట్టి ఇందులో నా కోణం ఏదైనా మీకు తప్పు అనిపిస్తే, మీ ఆలోచనకి భిన్నం అనిపిస్తే కొత్త విషయాలు నాకు తెలియజేయండి. కాబట్టి ఇంటి జోలికి మాత్రం పోకండి మిత్రులారా. ఇల్లు కట్టుకొని కష్టాలు కొని తెచ్చుకోకండి అన్నదే ఈరోజు నా వీడియో సారాంశం. ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ హరిపదాల్లో మరో కోణంతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. మీ శ్రీహరి, మంగళంపల్లి. నమస్కారం.